నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. 8 ఏళ్లు ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి రెడీ అయిన తర్వాత అసలు విషయం తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ అండ్ కాంట్రవర్షియల్ న్యూస్ ఇదే. ప్రముఖ మోడల్ లాకప్ ట్యూబ్ బ్యూటీ పమేలా సెరెనా తన లవ్ లైఫ్లో జరిగిన చీటింగ్ గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓపెన్గా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తున్నాయి. అసలు ఆ బిజినెస్ మ్యాన్ చేసిన ఆ పనేంటి? హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నాడని కనికరిస్తే వాడు వెనకాల ఏం కహాని నడిపాడు? ఈ డార్క్ సీక్రెట్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. బ్రిటన్ బ్యూటీ పమేలా సెరెనా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిస్ యూనివర్స్ దుబాయ్ 2021, మిస్ యూఏఈ వరల్డ్ 2022 కిరీటాలు కొట్టిన ఈ మోడల్ నెట్ఫ్లిక్స్ దేశీ బంగ్లా షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఫరా ఖాన్, రితీష్ దేశ్ముఖ్ హోస్ట్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ లాకప్ 2 షోలో కంటెస్టెంట్గా అదరగొట్టేస్తుంది. అయితే ఈ షోలో భాగంగా జరిగిన సీక్రెట్ రివీల్ టాస్క్లో పమేలా చెప్పిన మ్యాటర్ వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఆఫర్స్లో భాగంగా ఆమెకు ఫియాన్సీ అనే కోడ్ వర్డ్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి పమేలా తన జీవితంలో జరిగిన చీటింగ్ బండారాన్ని బయటపెట్టింది. 5 ఏళ్ల క్రితం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో పమేలాకు 8 ఏళ్ల పాటు లవ్ నడిచిందట. పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక పెళ్లిపీటల మీద కూర్చోవడమే తర్వాయి అనుకుంటున్న టైంలో ఆడు మగాడ్రా బుజ్జి అన్నట్లుగా తన లవర్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడట. విదేశాల నుంచి ఫ్లైట్లో తిరిగి వచ్చిన ఆ హీరో గారికి కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్ అయింది. డాక్టర్లు దగ్గరికి వెళ్తే కడుపులో పెద్ద పుండు పగిలింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. ఇంకేముంది, హడావుడిగా అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా లండన్లో ఉండడంతో అతని మొబైల్ ఫోన్ పమేలా దగ్గరే ఉందట. అదిగో సరిగ్గా ఆ టైంలోనే ఒక అజ్ఞాత మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తి మాట్లాడిన పమేలాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవతలించి ఆ ఫోన్ చేసిన ఆవిడ ఒక పెద్ద షాక్ ఇచ్చిందట. గత 2 ఏళ్లుగా అతడు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు, అంతేకాదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి పమేలా కాళ్ళు చేతులు ఆడక షాక్లో కూరుకుపోయిందట. ఒక్క క్షణం ఆలోచించండి. ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియుడు మరో అమ్మాయికు కడుపు చేశాడని తెలిస్తే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? పిచ్చి పట్టినట్టు వీపు విమానం మోత మోగిస్తుంది, లేదా అసలు మొహం కూడా చూపించకుండా వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ పమేలా మాత్రం అలా చేయలేదు. అతను మోసం చేశాడని తెలిసిన ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళలేకపోయానని పమేలా కన్నీళ్లు పెట్టుకుంది. లవ్లో మోసం చేసినా మానవత్వం చావలేదు చూసారా? ఆసుపత్రిలోనే మరో 1.5 నెలల పాటు ఉండి అతనికి సేవలు చేసి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన సామాన్లు సర్దుకుని శాశ్వతంగా ఆ బంధానికి గుడ్ బై చెప్పేసిందట. ఇదంతా విన్న లాకప్ 2 హౌస్లోని తోటి కంటెస్టెంట్లు అందరూ నోరెళ్లబెట్టారు. ఈ సీజన్లో రామ్ కపూర్, శ్రేయా ఖల్రా లాంటి సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. చివరగా పమేలా సెరెనా మాట్లాడుతూ, ఆ సంఘటన తర్వాత నేను ఎవరిని పూర్తిగా నమ్మలేకపోతున్నా. ఎవరితోనైనా క్లోజ్ అయితే చాలు వీడు కూడా నన్ను మోసం చేసి పోతాడేమో అనే భయం వెంటాడుతూనే ఉంది అంటూ తన ఆవేదనను బయటపెట్టింది. ప్రేమ పేరుతో ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోతే జీవితం ఎలా నరకప్రాయం అవుతుందో పమేలా లైఫ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ ఇష్యూ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. 8 ఏళ్లు ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి రెడీ అయిన తర్వాత అసలు విషయం తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ అండ్ కాంట్రవర్షియల్ న్యూస్ ఇదే. ప్రముఖ మోడల్ లాకప్ ట్యూబ్ బ్యూటీ పమేలా సెరెనా తన లవ్ లైఫ్లో జరిగిన చీటింగ్ గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓపెన్గా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తున్నాయి. అసలు ఆ బిజినెస్ మ్యాన్ చేసిన ఆ పనేంటి? హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నాడని కనికరిస్తే వాడు వెనకాల ఏం కహాని నడిపాడు? ఈ డార్క్ సీక్రెట్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. బ్రిటన్ బ్యూటీ పమేలా సెరెనా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిస్ యూనివర్స్ దుబాయ్ 2021, మిస్ యూఏఈ వరల్డ్ 2022 కిరీటాలు కొట్టిన ఈ మోడల్ నెట్ఫ్లిక్స్ దేశీ బంగ్లా షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఫరా ఖాన్, రితీష్ దేశ్ముఖ్ హోస్ట్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ లాకప్ 2 షోలో కంటెస్టెంట్గా అదరగొట్టేస్తుంది. అయితే ఈ షోలో భాగంగా జరిగిన సీక్రెట్ రివీల్ టాస్క్లో పమేలా చెప్పిన మ్యాటర్ వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే.
ఆఫర్స్లో భాగంగా ఆమెకు ఫియాన్సీ అనే కోడ్ వర్డ్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి పమేలా తన జీవితంలో జరిగిన చీటింగ్ బండారాన్ని బయటపెట్టింది. 5 ఏళ్ల క్రితం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో పమేలాకు 8 ఏళ్ల పాటు లవ్ నడిచిందట. పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక పెళ్లిపీటల మీద కూర్చోవడమే తర్వాయి అనుకుంటున్న టైంలో ఆడు మగాడ్రా బుజ్జి అన్నట్లుగా తన లవర్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడట. విదేశాల నుంచి ఫ్లైట్లో తిరిగి వచ్చిన ఆ హీరో గారికి కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్ అయింది. డాక్టర్లు దగ్గరికి వెళ్తే కడుపులో పెద్ద పుండు పగిలింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. ఇంకేముంది, హడావుడిగా అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా లండన్లో ఉండడంతో అతని మొబైల్ ఫోన్ పమేలా దగ్గరే ఉందట. అదిగో సరిగ్గా ఆ టైంలోనే ఒక అజ్ఞాత మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తి మాట్లాడిన పమేలాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవతలించి ఆ ఫోన్ చేసిన ఆవిడ ఒక పెద్ద షాక్ ఇచ్చిందట. గత 2 ఏళ్లుగా అతడు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు, అంతేకాదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి పమేలా కాళ్ళు చేతులు ఆడక షాక్లో కూరుకుపోయిందట. ఒక్క క్షణం ఆలోచించండి. ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియుడు మరో అమ్మాయికు కడుపు చేశాడని తెలిస్తే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? పిచ్చి పట్టినట్టు వీపు విమానం మోత మోగిస్తుంది, లేదా అసలు మొహం కూడా చూపించకుండా వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ పమేలా మాత్రం అలా చేయలేదు. అతను మోసం చేశాడని తెలిసిన ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళలేకపోయానని పమేలా కన్నీళ్లు పెట్టుకుంది. లవ్లో మోసం చేసినా మానవత్వం చావలేదు చూసారా? ఆసుపత్రిలోనే మరో 1.5 నెలల పాటు ఉండి అతనికి సేవలు చేసి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన సామాన్లు సర్దుకుని శాశ్వతంగా ఆ బంధానికి గుడ్ బై చెప్పేసిందట. ఇదంతా విన్న లాకప్ 2 హౌస్లోని తోటి కంటెస్టెంట్లు అందరూ నోరెళ్లబెట్టారు. ఈ సీజన్లో రామ్ కపూర్, శ్రేయా ఖల్రా లాంటి సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. చివరగా పమేలా సరైన మాట్లాడుతూ, ఆ సంఘటన తర్వాత నేను ఎవరిని పూర్తిగా నమ్మలేకపోతున్నా. ఎవరితోనైనా క్లోజ్ అయితే చాలు, వీడు కూడా నన్ను మోసం చేసి పోతాడేమో అనే భయం వెంటాడుతూనే ఉంది అంటూ తన ఆవేదనను బయటపెట్టింది. ప్రేమ పేరుతో ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోతే జీవితం ఎలా నరకప్రాయం అవుతుందో పమేలా లైఫ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ ఇష్యూ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియుడు మరో అమ్మాయికు కడుపు చేశాడని తెలిస్తే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? పిచ్చి పట్టినట్టు వీపు విమానం మోత మోగిస్తుంది, లేదా అసలు మొహం కూడా చూపించకుండా వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ పమేలా మాత్రం అలా చేయలేదు. అతను మోసం చేశాడని తెలిసిన ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళలేకపోయానని పమేలా కన్నీళ్లు పెట్టుకుంది. లవ్లో మోసం చేసినా మానవత్వం చావలేదు చూసారా? ఆసుపత్రిలోనే మరో 1.5 నెలల పాటు ఉండి అతనికి సేవలు చేసి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన సామాన్లు సర్దుకుని శాశ్వతంగా ఆ బంధానికి గుడ్ బై చెప్పేసిందట. ఇదంతా విన్న లాకప్ 2 హౌస్లోని తోటి కంటెస్టెంట్లు అందరూ నోరెళ్లబెట్టారు. ఈ సీజన్లో రామ్ కపూర్, శ్రేయా ఖల్రా లాంటి సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. చివరగా పమేలా సరైన మాట్లాడుతూ, ఆ సంఘటన తర్వాత నేను ఎవరిని పూర్తిగా నమ్మలేకపోతున్నా. ఎవరితోనైనా క్లోజ్ అయితే చాలు, వీడు కూడా నన్ను మోసం చేసి పోతాడేమో అనే భయం వెంటాడుతూనే ఉంది అంటూ తన ఆవేదనను బయటపెట్టింది. ప్రేమ పేరుతో ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోతే జీవితం ఎలా నరకప్రాయం అవుతుందో పమేలా లైఫ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ ఇష్యూ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.